గుర్రం జాషువా 129వ జయంతి సందర్భంగా ఆయన్ని స్మరించుకుంటూ వినుకొండ పట్టణంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయం నందు ఆయన చిత్రపటానికి ఘన నివాళి అర్పించారు వినుకొండ మాజీ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు మరియు గౌతమ్ రెడ్డి. నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నాయకులు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆత్మవిశ్వాసంతో అకుంఠిత దీక్షతో కవితా గర్జన చేసి అనంతమైన కావ్య జగత్తుకు సృష్టికర్త కవియేనని చాటిన మహానుభావుడు గుర్రం జాషువా అని కొనియాడారు. గుర్రం జాషువా గారికి భారతదేశమే కాదు ప్రపంచ దేశాల్లో కూడా ఆయన్ని గొప్పగా చెప్పుకునేటువంటి ఆయన పుట్టింది మన వినుకొండ గడ్డ మీద కాబట్టి ఆయన మనకి ఎంతో పేరు ప్రఖ్యాతం తీసుకొచ్చినటువంటి మహానుభావుడి మరి జయంతి సందర్భంగా మనకి పార్టీ అన్ని విధాల మంచి కృషివరుడు పట్టుదలతో ముందుకు సాగుతున్నటువంటి మన గౌతమ్ రెడ్డి గారు కూడా ఈరోజు మన వినుకొండ రావడం మనకి చాలా సంతోషం. మరి ఆయన జయంతిని పురస్కరించుకొని ఇక్కడికి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్దలందరూ కూడా మీరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుచుకుంటూ ఆయన మన జాషువా గారి జయంతి సందర్భంగా మన పార్టీ ఆఫీసులో మన నాయకులందరూ కూడా మరి ఆయనకి నివాళులు అర్పించడం ఇవన్నీ చేయడం చాలా సంతోషంగా ఉంది. మరి పార్టీ పరంగా మనం అందరం కూడా కలిసి ఇలాంటి జోహార్ గుర్రం జాషువా గారు, జోహార్ గుర్రం జాషువా గారు.